నేను రీసెంట్గా ఒక వీడియోనైతే మన లక్కీ టెక్నిక్ ఛానల్ అప్లోడ్ చేశాను కమ్యూనికేషన్ గురించి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ మీరు మంత్లీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను. బట్ చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు మరి ఉన్నారు. సో మా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, మరి ఎలాంటి జాబ్స్ ఉన్నాయో మేము మంత్లీ ఇలాగ 50,000 నుంచి 1 lakh ఎలా సంపాదించాలో, ఎలాంటి జాబ్స్ ఉన్నాయో చెప్పండి అని చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. సో అందువల్ల నేను ఈ వీడియో అయితే చేస్తాను. మరి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో పర్ఫెక్ట్గా ఉంటే ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ తెచ్చుకోవచ్చు, నాన్ ఐటీ జాబ్స్లో ఎలా జాబ్స్ తెచ్చుకోవచ్చు, అండ్ ఫ్రీలాన్సింగ్ ఆర్ సైడ్ హాస్టల్స్లో ఎలాంటి రోల్స్ ఉంటాయి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ నిజంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఇలాంటి జాబ్ రోల్స్కి ట్రై చేయండి. 100% మీరు 50,000 నుంచి 1 lakh ఆర్ అబోవ్ 2 lakhs దాకా కూడా ఫర్ మంత్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అంటే కంప్లీట్లీ మీరు ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు, క్లియర్గా అండ్ కాన్ఫిడెన్స్గా మాట్లాడగలుగుతున్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి మీ జాబ్ అయితే. మరి ఏంటివి అలాంటి జాబ్స్ అనేది నేను చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను అండి. మీరు ఎక్కువగా హాస్టల్స్లో అండ్ ఎక్కువ మంది జాబ్ సెర్చ్ చేసే వాళ్ళందరూ కూడా హాస్టల్స్ ఆర్ రూమ్స్లో ఖాళీగా ఉంటుంటారు. కాబట్టి మీరు మోస్ట్లీ ఏంటంటే మీరు ఏది మాట్లాడినా ఏది డిస్కస్ చేసినా అట్లీస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేయండి. అలాగ డైలీ యూజ్ చేసి మీరు 3 monthsలోనే ఒక ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్తోనే. ఇలా నిజంగా చేయండి, 100% సక్సెస్ అవుతారు కూడా. మీరు ఇప్పటి వరకు ఏదైతే కమ్యూనికేషన్ వల్ల భయపడుతూ ఉన్నారో, ఎంట్రీస్ అటెండ్ అవ్వడంలో కానీ, మీటింగ్స్ అటెండ్ అవ్వడంలో కానీ, మీటింగ్లో మాట్లాడటానికి కానీ, ఆ స్టేజ్ మీద మాట్లాడటానికి కానీ, ఇవన్నీ కూడా మీరు ఓవర్కమ్ అవ్వాలంటే మీది సింపుల్ ట్రిక్ అండి. ఏవో ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవసరం లేదు. యూట్యూబ్లో చాలా దొరుకుతుంటాయి. మీరు ఇన్ కేస్ అసలు బేసిక్ కూడా తెలియకపోతే ఇంగ్లీష్ మాట్లాడడం. సో మీ ఫ్రెండ్స్తో మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫోన్లో కానీ ఆర్ రూమ్లో కానీ డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, మాట్లాడుతూ ఉండండి ఇంగ్లీష్లో. ట్రై చేయండి, తప్పో ట్రై చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఇది ఒక స్మాల్ టిప్ అండి, అడ్వైజ్ నాది. సో ఎలాగా మనం ఇంగ్లీష్ని వితిన్ 3 months to 6 monthsలో పర్ఫెక్ట్ అవ్వాలనేది. ఓకే, సో ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ఒక్కటే మాట్లాడడం కాదండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రావాలా అనేది కాదు. ఇంగ్లీష్ యావరేజ్గా ఉన్నా కూడా మీరు మాట్లాడే టాపిక్ క్లారిటీ ఉండాలి. ఆ స్టేట్మెంట్, ఆ సెంటెన్స్ అనేది క్లారిటీ ప్లస్ కాన్ఫిడెన్స్, ఈ రెండు ఉండాలండి. మీరు స్టేజ్ మీద ఉన్నా ఆర్ మీటింగ్లో మాట్లాడుతున్నా ఆర్ ఒక లీడర్షిప్ రోల్ ప్లే చేస్తున్నా కూడా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఈజీ వేలో, అండర్స్టాండబుల్ వేలో, అది కూడా కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతుంటే దాన్ని కమ్యూనికేషన్ అంటాం జనరల్గా. ఓకే, మరి ఎలాంటి జాబ్స్కి మనం మరి ఎలాంటి ఐటీ జాబ్స్ కమ్యూనికేషన్ అంటే వస్తాయని అంటే ఫస్ట్ బిజినెస్ అనలిస్ట్ అని ఒక జాబ్ ఉందండి. బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే ఎక్కువగా క్లయింట్స్కి అండ్ ఆర్గనైజేషన్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా, ఒక ట్రాన్స్లేటర్ లాగా వర్క్ చేస్తుంటారనమాట. సో దీనికి కన్ఫామ్గా మీకు ఈ జాబ్ రోల్కి కన్ఫామ్గా కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ. మీరు కమ్యూనికేషన్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు MBA గ్రాడ్యుయేట్ ఆర్ ఈవెన్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరు కమ్యూనికేషన్లో పర్ఫెక్ట్గా ఉన్నారంటే బిజినెస్ అనలిస్ట్ ఇది బెస్ట్ చాయిస్. అండ్ ప్యాకేజ్ కూడా మీకు 4 years ఎక్స్పీరియన్స్కి అరౌండ్ 12 to 15 lakhs ప్యాకేజ్ వస్తుంది, కంపెనీని బట్టి ఉంటుంది. ఓకే, సో అందుకే బిజినెస్ అనలిస్ట్ ది బెస్ట్ చాయిస్. అండ్ సెకండ్ది స్క్రమ్ మాస్టర్ అండ్ అజైల్ ట్రైనర్ అంటారు. అజైల్ ట్రైనర్ అండ్ స్క్రమ్ మాస్టర్ రోల్ అయితే మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ హైర్ చేసుకుని ఉంటాయి. ఓకే, వీళ్ళు ఎక్కువగా డైలీ స్టాండప్ కాల్స్ కండక్ట్ చేస్తుంటారు అండ్ రిపోర్ట్ ప్రోగ్రెస్ని ఫాలోఅప్ చేస్తుంటారు. ఓకే, అండ్ క్లయింట్ కాల్స్ని అటెండ్ చేసి వాళ్ళకి డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల వీళ్ళకి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ రోల్ ఏంటంటే ప్రీ సేల్స్ మేనేజర్ అంటారు. ఓకే, ఒక ప్రోడక్ట్ని సేల్స్ చేసే ముందు కొంత డిస్కషన్ ఉంటుంది క్లయింట్స్కి అండ్ ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో. నెక్స్ట్ జాబ్స్ ఏంటంటే HR జాబ్స్ అండి, టెక్నికల్ రిక్రూటర్ HR జాబ్స్ అంటారు. వీటికి కూడా కమ్యూనికేషన్ అనేది మస్ట్. ఎందుకంటే ఎక్కువ ఏదైతే క్యాండిడేట్స్ కావాలో, హైర్ చేసుకోవాలో, ఓకే, వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి క్లయింట్స్ ఎక్కువగా కాల్స్లో డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల HR డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా 100% కమ్యూనికేషన్ అనేది మస్ట్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఐటీ జాబ్ రోల్స్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా వస్తే 100% సక్సెస్ అవుతారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినాను ఒకటి. సమ్ పీపుల్ మీకు అందరూ తెలిసి ఉంటుంది, నార్త్ ఇండియన్ పీపుల్స్ ఎక్కువగా కమ్యూనికేషన్ మీద ఎక్కువ డిపెండ్ అంటారు. వాళ్ళు ఈవెన్ టెక్నికల్గా కొంత యావరేజ్గా ఉన్నా కూడా వాళ్ళకే ఎక్కువగా ప్రమోషన్స్ ఎందుకు ఇస్తుంటారు, ఎక్కువగా వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. అండ్ లీడర్షిప్ రోల్స్ వాళ్ళకి ఎక్కువగా ఎందుకు ఇస్తుంటారంటే వాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఫ్లూయెంట్గా అండ్ క్లియర్గా ఒక స్టైల్ వేలో డిస్కస్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు క్లయింట్స్తో. అందుకని ఎక్కువ మంది ఏంటంటే లీడ్ రోల్స్ అండ్ సమ్ ప్రమోషన్స్ త్వరగా ఎవరికి వస్తుంటాయి అంటే నార్త్ ఇండియన్ పీపుల్స్ వస్తుంటాయి. టెక్నికల్గా మీరు చూసే ఉంటారు, వాళ్ళు మనకంటే అంత తోపేం కాదు.
ఎక్కువ చెప్పాలంటే సౌత్ ఇండియన్ పీపుల్కి ఉన్నంత టెక్నికల్ డెప్త్ నాలెడ్జ్ నార్త్ ఇండియన్ పీపుల్స్కి ఉండదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే వాళ్ళు కమ్యూనికేషన్తో వాళ్ళు కవర్ చేసి వాళ్ళు ఒక నెక్స్ట్ స్టెప్లో ఉంటారు. బట్ మనం ఏంటంటే ఎంత టెక్నికల్గా ఎంతో టైం స్పెండ్ చేసినా కూడా మనకు ప్రమోషన్స్ తక్కువ వస్తుంటాయి. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచైనా సరే ఎవరైతే వీడియో చూస్తున్నారో కమ్యూనికేషన్ మీద కూడా ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయండి. 100% మీరు ఒక ఐటీ జాబ్సే కాదు, నాన్ ఐటీ జాబ్స్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. అసలు నాన్ ఐటీ జాబ్స్ కూడా రాలేదంటే మీ ఓన్గానే ఇంకా వేరే ఇప్పుడు చెప్తాను జాబ్స్, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. బట్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీడియా ఉందండి, సోషల్ మీడియా ఉంది, మీరు ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ ఓన్లీ. ఓకే, మరి నెక్స్ట్ది నాన్ ఐటీ జాబ్స్ కింద వస్తే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. వాయిస్ ప్రాసెసర్, బీపీఓ అని, నాన్ వాయిస్ ప్రాసెస్ అని, అండ్ కేపీఓ అని, ఇలాగ కొన్ని జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి కెరీర్ స్టార్టింగ్లో తక్కువ ప్యాకేజ్ ఉండొచ్చు. బట్ ఒక ఆఫ్టర్ 5 to 6 years తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని టీమ్ లీడ్ చేసేస్తుంటారు ఈ బీపీఓ సెక్టర్ జాబ్స్లో. ఓకే, మీకు అప్పుడు అరౌండ్ 40,000 నుంచి 50K ఆర్ 70K 80K రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా ఒక మంచి జాబే అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి. ఇవి కూడా మీ కమ్యూనికేషను, మీ నెగోషియేషన్ స్కిల్స్ అండ్ మీ కన్విన్సింగ్ స్కిల్స్ని బట్టి మీకు కమిషన్స్ ప్లస్ శాలరీస్ అయితే వస్తుంటాయి. ఇవి కూడా మీరు మంత్లీ అరౌండ్ 50,000 సంపాదించే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ది ఈవెంట్ మేనేజ్మెంట్, అంటే వచ్చిన క్లయింట్స్ని కానీ ఆ స్పాన్సర్స్ని కానీ మీరు హ్యాండిల్ చేయాలి మీరు. ఓకే, సో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మంచి ప్యాకేజ్ అయితే ఇస్తుంటారండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ అండి. ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇంక ఎలాంటిదంటే, మీకు ఒక సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్, అది ఇంగ్లీష్ కావచ్చు, ఆర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, ఆర్ లేటెస్ట్ ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైనా కావచ్చు. ఓకే, మీకు ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఉన్నాయంటే అసలు ఇప్పుడున్న జాబ్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆన్లైన్లోనే టీచింగ్ చేస్తూ మంత్లీ 1 lakh to 2 lakhs, నేను చాలా తక్కువ చెప్పాను బేసిక్ శాలరీ, ఇంకా లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆన్లైన్ ట్రైనింగ్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఓకే, అలాగ మీరు ఎర్న్ చేయొచ్చు. బట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ సబ్జెక్ట్. ఈ రెండు కానీ మిక్స్ అయ్యాయంటే ఇంకా మిమ్మల్ని ఎవరు స్టాప్ చేయలేరు. అసలు ఇంకా మీరు తోపు అయిపోతారు, మీరు మంచి ట్రైనర్ కూడా అయిపోతారు అండ్ స్పెసిఫిక్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ది యాంకరింగ్ కూడా అండి. అండ్ యాంకరింగ్ ద్వారా కూడా ఈ జాబ్స్కి కూడా ఒక్క షోకి అరౌండ్ 50,000 నుంచి 1 lakh తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, మంచి పాపులర్ వాళ్ళు. సో అలాగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే యాంకరింగ్ రోల్ ప్లే చేయొచ్చు. ఆర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఉంటే మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్కి 20K నుంచి 30K ఆర్ 30K నుంచి 50K కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఓన్లీ డిపెండ్స్ ఆన్ ది కమ్యూనికేషన్. ఓకే, సో ఓన్లీ ఏదో ఐటీ జాబ్ ఒక్కటే కాదండి. మన దగ్గర టాలెంట్ ఉండి మనం ప్యూర్గా కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగి స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటే, ఆ ఇంగ్లీష్ కానీ మాట్లాడగలిగితే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఓకే, అసలు ఇంకా అతనికి ఎలా ఉండాలంటే ఇంకా స్టేజ్ ఫియర్ ఉండకూడదు. ఎవరన్నా ఏమంటారంటే, ఎవరన్నా ఏదైనా అనుకుంటారనే ఒక షేమ్, ఆ సిగ్గుపడటం, ఇవన్నీ కూడా వదిలేసేయాలి. ఇదంతా మన తెలుగు కమ్యూనిటీ పీపుల్కి ఎందుకు చెప్తుందంటే, మనకి ఎక్కువ ఏంటంటే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచనలో మనం అసలు ముందు నెక్స్ట్ స్టెప్ చెయ్యం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు రూమ్లోనే 5 members ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరే మనం ఇంగ్లీష్ మాట్లాడలేం. ఇంకా మీటింగ్స్లో పబ్లిక్గా ఎలా మాట్లాడగలుగుతాం? అవన్నీ వదిలేస్తేనే అప్పుడు మీరు కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్తారండి. సో ఇలా చెప్పుకొని పోతే చాలా జాబ్ రోల్స్ ఉన్నాయండి. ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, సైడ్ హాస్టల్స్ కానీ చాలా ఉన్నాయి. వీటిలో కల్లా మీకు బెస్ట్ జాబ్ ఏది అనిపించింది అండ్ మీకు ఏది సూటబుల్ అవుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో కన్ఫామ్గా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దని. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.